దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠంగా మారింది. బతికున్న సమయంలో అంగరక్షకుల్ని తొలగించిన పాలకులు ఇప్పుడు ఆయన విగ్రహానికి మాత్రం కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆవిష్కరించిన విగ్రహాన్ని కొనసాగించడమా లేదా తొలగించడమా అన్నదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, మరోవైపు పోలీసులు మధ్యలో రాజకీయ వివాదంతో ఏం చేయాలో తోచక తలలో పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకోబోయే తదుపరి చర్యలపై జిల్లా ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2018 నుంచి 2023 వరకు నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో జిల్లాస్థాయి వైద్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాత సహకారంతో భూమిని సమీకరించి 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి కృషి చేశారు. ఇది ఆ ప్రాజెక్టు పూర్తయి ప్రారంభోత్సవం జరిగే సమయానికి ఆయన ఎమ్మెల్యేగా లేకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పెండింగ్ పనులను పూర్తి చేయించి ఆసుపత్రి, మెడికల్ కళాశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వైద్య సదుపాయం వరంగల్ జిల్లాలోని కీలక కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి కారణమని ఆయన అభిమానులు చెబుతున్నారు. అందుకే ఆసుపత్రికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో వివాదం చెలరేగింది. నర్సంపేటకు చెందిన పెద్ది వీరాభిమాని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి విజయవాడలో పెద్ది సుదర్శన్ రెడ్డి మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న 62/16 సర్వే నంబర్లో తనకు చెందిన 2 గుంటల స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10వ తేదీన సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతుండగా వ్యవహారం ఒక్కసారిగా మలుపు తిరిగింది. స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదుతో రంగంలో దిగిన నర్సంపేట మున్సిపల్ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ అసైన్ భూమి అని తేల్చేశారు. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం కోసం నిర్మించిన గద్దెలను కూల్చివేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గద్దె కూల్చివేతతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారుల ద్వారా అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారుల తీరును ఖండించారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొంది. ఒకవైపు నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్కరణ సభ జరుగుతోంది. ఇదే సమయంలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ముందుకు కదలాయి. సోమవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తతల మధ్య అప్పటికప్పుడు దిమ్మె ఏర్పాటు చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ చివరికి విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయింది. విగ్రహం ఏర్పాటైన తర్వాత దాన్ని వెంటనే తొలగించే ప్రయత్నం చేయకుండా పోలీసులు అక్కడే మోహరించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించాలంటే ముందుగా సంబంధిత వారికి లిఖితపూర్వకంగా నోటీసులిచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేసినట్టు సమాచారం. లేని పక్షంలో విగ్రహం తొలగింపు సమయంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్ది విగ్రహం వద్ద పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. విగ్రహాన్ని ఎవ్వరూ ముట్టుకోకుండా అక్కడే టెంట్ ఏర్పాటు చేసుకుని పోలీసులు కాపలా కాస్తున్నారు. అయితే బ్రతికుండగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అంగరక్షకులను తొలగించిన పాలకులు ఇప్పుడు ఆయన విగ్రహానికి మాత్రం పోలీసులు రక్షణ కల్పించాల్సి వచ్చిందంటూ బీఆర్ఎస్ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోలీసులు రాత్రింబవళ్లు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం వద్ద కాపలా కాస్తుంటే రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం విగ్రహాన్ని తొలగించాల్సిందేనంటున్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వ అసైన్ భూమి అని చెబుతున్నారు. అనుమతులు లేకుండా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ప్రత్యేకంగా చొరవ తీసుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులతో చర్చలు జరిపినట్టు సమాచారం. పూర్తి స్థాయి అనుమతులు తీసుకున్న తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా
ఉంటుందని కలెక్టర్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు, బీఆర్ఎస్ పక్షాలు ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. చొరవతోటి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ అనుకోని రీత్యా తను అధికారం కోల్పోవడం మూలంగా తనకు చివరి క్షణాల్లో కూడా చాలాసార్లు నాతోటి తను షేర్ చేసుకోవడం జరిగింది. తెచ్చింది మనమైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పేరున్న తప్పించి నా పేరు లేదని చెప్పేసి తాను మనస్తాపం చెందడం జరిగింది. అందులో భాగంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి 2 గుంటల భూమిలో తన విగ్రహం పెట్టేసి నాకున్న ఆయన తోటి అనుబంధాన్ని చూపెట్టాలని మనం పార్టీ పెద్దలతో కూడా నిర్ణయం చేసుకొని పార్టీ పెద్దలందరూ కూడా సమక్షంలో ఇక్కడ భూమి పూజ చేసుకొని ఇక్కడ నిర్మాణం జరుగుతున్న క్రమంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏం దౌర్జన్యం అండి? పెద్ది తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి. అసంటి ఈ వ్యక్తి మీదనే ఈ దౌర్జన్యం ఏందండి? దీన్ని బట్టి అర్థమవుతున్నదే ఆయన ఎంత టార్చర్ పెట్టింది అనేది. ఆయన బయట చెప్పుకోలేరు. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు నర్సంపేటల విగ్రహాలని, పెండెం కట్టే గాది, ఓంకార్ గాది, చాలామంది విగ్రహాలని కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నాయి. ఆయన ఉద్యమకారుడు, మెడికల్ కాలేజ్ కోసం ఆయన పట్టుబట్టి తెచ్చాడు, నీళ్లు తెచ్చాడు, అన్ని డెవలప్మెంట్ చేశాడు. చనిపోయిన తర్వాత కూడా విగ్రహం పెట్టుకుంటా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం. ఇది నేను కమిషనర్తో కూడా మాట్లాడినా. ఏదంటే ఇస్తాం 2 రోజుల పర్మిషన్ అన్నారు. మరి ఏంది ఇది? ఒకటే రోజు రాత్రి కూడా కొట్టడం, ఒక నోటీస్ అని ఇవ్వాలి కదా. మళ్ళీ ల్యాండ్ ఓనర్ కూడా ఆబ్జెక్షన్ చెప్తలేడు. ఏంది లేదు, ఇది దౌర్జన్యమే కాంగ్రెస్ పార్టీది. అసెంబ్లీ ల్యాండ్ దానికి కబ్జాలు ఉన్నాడు, ఆయన పట్టా సర్టిఫికెట్ ఉన్నాడు, ఆయన ఏమన్నా అప్లికేషన్ పెట్టిండా? అది కూడా లేదు కదా. నోటీస్ ఇవ్వాలి కదా. రెడీ చెప్తా అంటాడు, ఎప్పుడు తుడిపిస్తా మరిపించేది కాదు. ఇది ప్రజల గుండెల్లో ఉన్నది. తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి కాదు, మున్సిపాలిటీ భూమి కాదు, రోడ్డు మీద నిర్మిస్తలేం. ఈ భూమి యజమాని తన ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరితో ఇక్కడ ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆనమాలి హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కాబట్టి వాళ్ళ భూమిలో నిర్మిస్తుంటే ఈ మున్సిపల్ కమిషనర్కి ఏం హక్కు ఉన్నది? అసలు మున్సిపల్ కమిషనర్ అంటోడు మున్సిపాలిటీ రోడ్లు బిడ్లు చూడాలి. ప్రైవేట్ భూముల్లోకి వచ్చే అధికారం మున్సిపల్ కమిషనర్ లేదు. మేము తప్పనిసరిగా చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం.